హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ ఫిన్టెక్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈరోజు క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ ఐపీఓ యొక్క కంపెనీ ఓవర్వ్యూ, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ఐపీఓ డీటెయిల్స్, స్ట్రెంగ్స్ అండ్ రిస్క్స్, జిఎంపీ అండ్ అసలు ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కంపెనీ ఓవర్వ్యూ చూద్దాం. క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ప్రసిద్ధి. పవర్ ప్రోడక్ట్స్ లైక్ రియాక్టర్స్, లైన్ ట్రాప్స్, ట్రాన్స్ఫార్మర్స్, అలానే పవర్ క్వాలిటీ సిస్టమ్స్ లైక్ స్టాటిక్ కార్ కాంపెన్సేటర్స్, స్టాట్కామ్, హార్మోనిక్ ఫిల్టర్స్, కెపాసిటర్ బ్యాంక్స్ అండ్ స్టంట్ రియాక్టర్స్ వంటి ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ వేరియస్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతాయి, లైక్ ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, కెమికల్స్, ఆటోమోటివ్ అండ్ స్టీల్ ఎక్సెట్రా. స్ట్రాంగ్ గ్లోబల్ ప్రెజెన్స్తో ఓవరాల్ 80% ఆఫ్ ది రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ ద్వారా జనరేట్ చేశారు. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2022 to 2024లో క్వాలిటీ పవర్కి మంచి ఫినాన్షియల్ గ్రోత్ ఉంది. 28.3% CAGRతో మంచి రెవెన్యూ గ్రోత్ ఉంది. ఫినాన్షియల్ ఇయర్ 24లో కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.15% ఉంది అండ్ ఎఫిషియెంట్ క్యాపిటల్ యూటిలైజేషన్ని సూచిస్తూ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంప్లాయిడ్ ఆన్ 19.20% ఉంది. డెప్ట్ ఆన్ ఈక్విటీ రేషియో 0.20 ఉంది, దట్ టు మేనేజబుల్. ఐపీఓ డీటెయిల్స్కి వస్తే ఐపీఓ February 14, 2025 ఓపెన్ అయింది అండ్ February 18, 2025 క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 401 నుంచి 425 పర్ ఈక్విటీ షేర్ ఉంది. లాట్ సైజ్ మినిమమ్ ఆఫ్ 26 షేర్స్ పర్చేస్ చేయాలి, which will cost you 11,050 rupees per lot. IPO size 858.7 crores with a fresh issue of 225 crores. And Chitra Pandyanchi ప్రమోట్ చేయబడిన అండ్ ఆఫర్ ఫర్ సేల్ ఆఫ్ 1.2 crores ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. అలాట్మెంట్ డేట్ February 21st అండ్ లిస్టింగ్ డేట్ February 24th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రెంగ్స్ ఆఫ్ ది కంపెనీ విషయానికి వస్తే కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫర్ చేస్తుంది, అలానే మల్టిపుల్ ఇండస్ట్రీస్లో సర్వ్ చేస్తున్నారు. ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ ద్వారా జనరేట్ అవుతుంది అండ్ మంచి ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంది. కన్సిస్టెంట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్తో కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ స్ట్రాంగ్ ఉంది. కన్సిడర్ చేయాల్సిన రిస్క్స్ ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉంది. దీనివల్ల కంపెనీ జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిస్క్స్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు. వీళ్ళ టాప్ 10 కస్టమర్స్ 50% కాంట్రిబ్యూట్ రెవెన్యూ చేస్తున్నారు, విచ్ ఈస్ రిస్కీ. ఏదైనా కీ క్లయింట్ని లాస్ అయితే కంపెనీ యొక్క PE రేషియో హై ఉంది కంపేర్డ్ టు ద పీర్స్. గ్రే మార్కెట్ ప్రీమియం. Currently, GMP of this IPO is 27 rupees per share ఉంది, with an upper price band of 425 rupees. దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ 452 rupees వరకు వెళ్ళొచ్చు. ఈ GMP మోడరేట్ డిమాండ్ని సూచిస్తుంది అండ్ బేస్డ్ ఆన్ GMP లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు కాబట్టి కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ రిస్క్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్ చేయండి. ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూస్తే 62% ఉంది, అందులో రీటైల్ ఇన్వెస్టర్స్ 52%. టు కన్క్లూడ్, ఈ కంపెనీ యొక్క ఐపీఓ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే సెక్టర్లో ప్రసిద్ధి చెంది ఉంది. బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ ఉంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే లిమిటెడ్ లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయి, అలానే లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళు ప్రియర్ రీసెర్చ్ చేసి అలకేట్ అయ్యాక హోల్డ్ చేయండి. That's all about Quality Power Electrical Equipments Limited IPO. Please do subscribe to our channel for more IPO updates. And meeku ma content useful anpiste, please do like, share and comment. Thanks for watching and happy investing.